దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికి శుభాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ఘనమైన దేవానికి స్తోత్రాలు. మందరితో మీరు మాట్లాడండి. మందరికి వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని నడిపించండి. దేవా, నన్ను కడగండి, నా నోటిని కడిగి నా నోటని మాట నుంచి మాట్లాడండి. తండ్రి, మరి ఇర్మియాతో మీరు మాట్లాడినప్పుడు అంటున్నారు, నువ్వు బాలుడా అనవద్దు, నీ నోట నా మాట నుంచి మాట్లాడతానని చెప్పిన దేవుడు, నా నోట నీ మాట నుంచి మాట్లాడమని, మా అందరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామంన మీ అందరికి వందనాలు. మరి ఈరోజు మరి సిలువను గురించి చాలా మాటలు మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, సిలువ అంటేనే శ్రమలు. మరి యేసు ప్రభుల వారు మరి ఆ సిలువలో అన్ని శ్రమలు పొందడానికి కారణం ఏంటిది? అసలు ఎందుకు యేసు ప్రభుల వారు ఆ సిలువలో మరి ఆయన యాగం కావాల్సి వచ్చింది? ఎందుకు ప్రభువు ఆ శిక్ష అనుభవించవలసి వచ్చింది? అయితే మనము ఆలోచన చేస్తూ ఉంటే ఆ సిలువ అది మనకు చెందినటువంటిది. అసలు అలనాడు చూస్తే పాత నిబంధన పాఠంలో గ్రంథంలో చూస్తే సిలువ అనేది మరి చాలా శాపముతో కూడినటువంటి శిక్ష. ఆ శాపముతో చాలా మంది చాలా శాపంతో ఉన్న వ్యక్తులకు ఆ సిలువ మరణం అనేది ఇచ్చేవారంట. అయితే మరి యేసు ప్రభును ఎందుకు సిలువ వేశారు, మరి ఎందుకు ప్రభు ఆ సిలువలో అంత సఫర్ అయ్యారు అని గమనిస్తే ఆ సిలువ అనేది అది మనది. అసలు ఆ స్థానము మనది. ఆ స్థానంలో మనం ఉండాలా? ఆ శాపం మనది, ఆ పాపం మనది. ఆ పాపము ఆ శాపము ఆయన మీద మోపబడ్డది. హల్లెలూయా. చూడండి, తండ్రికి ఎంత ప్రేమ ఉంది మన పైన. తండ్రి చూడండి తన కుమారుని సహితం లెక్క చేయలే. ఎందుకంటే మన పాపమును మన శాపాన్ని పొడగొట్టాలంటే, మన పాప శాపాలు పోవాలంటే కేవలం యేసుక్రీస్తు కార్చినటువంటి ఆ రక్తము ద్వారానే, ఆ సిలువలో ఆయన బలి యాగము ద్వారానే, ఆయన చేసేటటువంటి ఆ బలి యాగము ద్వారానే మనకు ఆ పాపము ఆ శాపం నుంచి విడుదల. అందుకే తండ్రి ఏం చేశారంటే తన కుమారుణ్ణి ఆ సిలువలో బలి ఇవ్వాలనుకున్నాడు. తన కుమారుణ్ణి ఆ సిలువలో ఆయనను మన స్థానాన్ని, మనం ఉండవలసిన స్థానాన్ని తన కుమారునికి ఇచ్చాడండి. హల్లెలూయా. తండ్రికి మన పైన ఎంత ప్రేమ అండి. ఆ తన కుమారుని సహితం లెక్క చేయకుండా మన కొరకు ఆయన అర్పించబడ్డాడండి. హల్లెలూయా. అందుకే మరి మనము పాత నిబంధనలో కూడా చూస్తే లేవి కాండంలో చాలా బలులు ఉన్నాయి. అక్కడ దహన బలి, నైవేద్యము, మరి సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, ఈ బలులు అర్పించేవారంట. ఎందుకు ఈ బలులు అర్పించేవారంటే వాళ్ళ పాపాలు పోవడానికి, వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ పరిహారం నొందాలంటే ఇన్ని బలులు అర్పించేవారంట. దహన బలిగా మేకని కానీ, నిర్దోషమైన మేకని కానీ, నిర్దోషమైన గొర్రెని కానీ అర్పించాలా? అది ఏంది? కాల్చబడాలంట. మరి ఇక్కడ నైవేద్యము మీరు చూస్తారు కదా, చాలా మంది నైవేద్యం అర్పిస్తూ ఉంటారు. మరి ఈ ఆచారాన్ని మనం చాలా అన్యుల్లో చూస్తుంటాం. నైవేద్యం, మేము దేవునికి నైవేద్యం పెట్టామని. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభువే తనను తాను నైవేద్యంగా అర్పించుకున్నాడు ప్రభు. మరి ఇక్కడ సమాధాన బలి, ఏదైతే సమాధానము, యేసు తండ్రితో మనకు సమాధానం లేదు. ఎందుకంటే మనం చేసిన పాపాలను బట్టి, మనకున్న శాపాన్ని బట్టి, ఈ పాప శాపం మనలో ఉంది కాబట్టి ఈ పాప శాపం పోవాలంటే ఈ సమాధాన బలి, యేసయ్య అనే సమాధాన బలి అర్పించడం వల్లనే మనం తండ్రితో మనం సమాధాన పడేటటువంటి ఆ భాగ్యాన్ని మనకి యేసు ప్రభుల వారు కలుగజేశారు. ఈ సమాధాన బలిగా కూడా యేసు ప్రభుల వారు అర్పించబడ్డారు. పాప పరిహార్థ బలి చూడండి, పాప పరిహార్థ బలిగా కూడా మరి తన కొరకే కాదు, మరి సమాజం అంతటి కొరకు అర్పించబడినటువంటి ఈ బలి. ఇక్కడ యాజకుడు ఏం చేస్తుంటాడంటే తల మీద, మేక తల మీద కానీ గొర్రె తల మీద, అది కూడా నిర్దోషమైన గొర్రె తల మీద తన చేయి పెట్టి మరి ప్రజలందరి పాపలు ఆ గొర్రె మీద మోపుతూ మరి అక్కడ బలి అర్పించేవారు. చూడండి, మరి ఆ పాప పరిహార్థ బలిగా వచ్చినటువంటి ఆ గొర్రెపిల్ల ఎవరంటే యేసు ప్రభుల వారే. మరి ఆ యేసు ప్రభుల వారు మరి ఇక్కడ గమనిస్తే యేసు ప్రభుల వారు మరి ఏ పాపం చేయలే. ఇక్కడ చూస్తే యాజకుడు పాపం చేసి తన బలి అర్పించుకున్నాడు, మరి ప్రజల బలి కూడా అర్పిస్తున్నాడు. అపరాధ పరిహార్థ బలి అంటే మనం ఏదైనా దేవుని యొక్క నియమాలను కానీ, మరి దేవుని యొక్క మాటలను కానీ, దేవుడు చెప్పినటువంటి మాటను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మరి ఇది మనం అపరాధ భావంతో అర్పించవలసినటువంటి బలి. చూడండి, దేవుని యొక్క నియమాలను పాటించకుండా మనం ఏదైతే దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు అపరాధ భావంతో అర్పించేటటువంటి బలి. ఇది కూడా యాజకుడు ఏం చేస్తున్నాడంటే అతని మీద ఉన్నటువంటి పాపాన్ని యాజకుడు ప్రార్థించి ఆ గొర్రె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఆ బలి ఎలా అర్పిస్తున్నాడంటే అతనికి ఉన్నటువంటి అపరాధం అంతా ఆ గొర్రె మీద పెట్టి
ఆ గొర్రె అతనికి బదులుగా ఆ గొర్రెను అర్పిస్తూ అది అపరాధ పరిహార్థ బలిగా అర్పణము చేస్తున్నటువంటి బలులు. ఇన్ని బలులు మరి అర్పించేటటువంటి వారండి అలన్నాడు. అయితే ఒక మాట మీతో మాట్లాడనివ్వండి, చెప్పనివ్వండి. ఆ దహన బలిగా యేసు ప్రభుల వారు అర్పించబడ్డారు. ఆ దహన బలి అంటే ఈ గొర్రె తల మీద చేపెట్టి ఆ దహన బలి అంటే మన కోసం దహించబడ్డాడు ప్రభుల వారు. ఆయనే మన కోసం దహించబడ్డాడు. నైవేద్యం ఆయన యేసు ప్రభుల వారి నైవేద్య బలిగా అర్పించబడ్డాడు. సమాధాన బలిగా ఆయననే మన కొరకు అర్పించబడ్డాడు. పాప పరిహార్థ బలి అంటే మనం చేసిన ప్రతి పాపము మరి ఆయన మోసుకొని ఆయన పరిహార బలిగా అర్పించబడ్డాడు. మరి అపరాధ పరిహార్థ బలిగా కూడా ఆయన అర్పించబడ్డాడు. ఇన్ని బలులు మనందరి కోసము ఆయన ఒక్కడే సిలువలో అర్పించబడ్డాడు. ఎంత ప్రేమ మన పైన తండ్రికి. ఆ ప్రేమను మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం, ఇంకా మనము ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోతున్నాం. యేసు ప్రభుల వారు ఆల్రెడీ ఆయన మన పాపాల కోసం, మన శాపాల కోసం ఆయన తన బలిగా ఆయన తనను తాను సిలువలో అర్పించుకున్నారు.